ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే రద్దు చేసి మాలలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ముస్తాబాద్ మండల మాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు। ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మాయావతి చేపడుతున్న దీక్షకు ముస్తాబాద్ మండల మాల ఐక్యవేదిక నాయకులు మద్దతు ప్రకటించారు। ముస్తాబాద్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు। అనంతరం కార్యాలయం ఎదుట నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు। వెంటనే ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అధికారికి వినతి పత్రాన్ని సమర్పించారు। అనంతరం వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతో మాలల ఉపకులాలకు అన్యాయం జరుగుతోందని అన్నారు। సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మాలలోని యువకులు విద్యార్థులకు విద్య, ఉద్యోగం, ఉపాధుల్లో అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు। కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఎస్సీ వర్గీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు। లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో మండల మాలల ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు। మాలల ఐక్యత వర్ధిల్లాలని అయితే మాలల ఐక్యత ఉండాలని మేము మన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకిస్తూ మాలలంతా పరికరణకు పోరాటం చేస్తున్నామని మేము ఇక్కడ ఇలా ఎంఆర్ఓ గారికి మెమోరాండం మీద జరుగుతుంది। మాలలకు అన్యాయం జరుగుతుంది, అందుకే ప్రభుత్వ దృష్టి తీసుకుపోవాలని ఇక్కడికి వచ్చినాం సార్। ఏమన్యాయం జరుగుతుంది? ఏబిసిడి వర్గీకరణ అయితే మాకు మాలలకు అన్యాయం జరుగుతుంది। ఉద్యోగాలు కానీ ఉద్యోగం రెండు విధాలలో అన్యాయం జరుగుతుంది సార్। నేడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి జంతర్ మంతర్ కార్యక్రమంలో మాయావతి గారు పాల్గొన్నారు। ఆమెకు మేము మద్దతుగా నేడు ముస్తాబాద్ మండల్లో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది। మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ విద్య ఉద్యోగ రంగాల్లో మాకు జరుగుతున్న అన్యాయం దీనికి మేము వ్యతిరేకిస్తూ నేడు ఈ పోరాటం చేయడం జరుగుతుంది। ఇదే కాకుండా ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని వినవిస్తాం। గంభీరావుపేట మండల కేంద్రంలో వినాయక చవితి సందర్భంగా ప్రతి వినాయకునికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హమీద్ అందజేశారు। గంభీరావుపేట మండల కేంద్రంలో వినాయక చవితి సందర్భంగా ప్రతి వినాయక మండపానికి 2 కిలోల లడ్డూను ముస్లింలకు చెందిన మండల కాంగ్రెస్ అధ్యక్షులు హమీద్ అందించారు। తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరూ యువత ఏకమై అందరూ ఏకతాటిగా నడిచేది అంటే ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఈ గణేష్ నవరాత్రులు అనేటిది ఎంతో వైభవంగా జరుపుకొని ఎన్నో లక్షలు సొంతంగా నేను నా వంతుకు ఇంత ఇస్తానని చెప్పి ధైర్యంగా వచ్చి ముందుకొచ్చి గణేష్ పండుగలు చిన్న పెద్ద చిట్క ప్రతి వాడవాడలో ఈరోజు ఎంతో పెద్దగా ఎంతో చిన్నగా గణపతులు నిలుపుకుంటూ వాటిని మన పర్యావరణ సంరక్షణగా నిలుపుకుంటున్నారంటే మన బాలగంగాధర్ తిలక్ ఆ రోజు మనకు పెట్టిన మార్గంలో మనమంతా ఈరోజు నడుస్తున్నామంటే ఇది మన హిందూ ధర్మానికి ఒక ఐక్య వేదిక। దీనికి ఈరోజు మన గంభీరావుపేటలో ఎన్ని గణపతి సంఘాలు ఉన్నాయో ఎన్ని యూతులు ఉన్నాయో వారందరికీ ఈరోజు ప్రసాదంగా లడ్డూ వితరణ చేసేందుకు ముందుకొచ్చి సోదరుడు ఎండి అమీదు ఎక్స్-ఎంపీటీసీ గారు ఇట్టి కార్యక్రమాన్ని తలపెట్టి మన హిందువుల ఐక్యతను చాటే విధంగా మనలో నేను ఒక్కరిని మీతో ఉంటానంటూ మనలో కలిసి భాగంగా ప్రయాణిస్తుండు। తనకు ఈరోజు మనం అందరం కృతజ్ఞతలు తెలుపుకోవాలి। ఎందుకంటే మన ధర్మాన్ని మనం అందరము నిలుపుకునే విధంగా అందరూ భక్తి శ్రద్ధలతో గణపతిని పూజించే విధంగా ఉండాలని కోరుకుంటూ ఇలాంటి ఈ లడ్డు ప్రసాదాన్ని ప్రతి ఒక్క సంఘానికి ప్రతి ఒక్క గణపతి మండపానికి అందించే విధంగా పూర్తిగా తన సహకారంతో మనకు అందించేందుకు ముందుకు వచ్చినందుకు మనందరి తరఫున హిందూ ఐక్య వేదిక తరఫున తనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీకు అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। ఈరోజు గంభీరావుపేట పట్టణ కేంద్రంలో వినాయక నవరాత్రుల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు హమీద్ గారు మాజీ ఎంపీటీసీ ఈరోజు హిందువులు దేశవ్యాప్తంగా నిర్వహించుకునే అతి పవిత్రమైన పండుగ వినాయక నవరాత్రుల పండుగ। మరి ఈ పండుగలో భాగంగా మరి వారు భారతదేశంలో హిందూ ముస్లింలు ఐక్యతను చాటే విధంగా మరి ఈరోజు ప్రతి వినాయక మండపానికి తమ వంతు సేవగా ఈరోజు మన వినాయకుని ప్రతి గణపతికి లడ్డు వితరణ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది। మరి వారు ఈరోజు ఈ వినాయక నవరాత్రుల సందర్భంగా
నిర్వహిస్తున్నటువంటి ఈ లడ్డు ప్రసాద వితరణే కాకుండా మరి మన గంభీరావుపేట కేంద్రంలో రామాలయం గుడి పునర్నిర్మాణంలో భాగంగా నేను సైతం అంటూ వారికి ఆ భగవంతుడు కల్పించిన దాంట్లో నుంచి కొంత దేవునికి సేవలో భాగంగా వారు రామాలయ పునర్నిర్మాణంలో పాల్పంచుకున్నారు. మరి అదేవిధంగా మరి గ్రామానికి మొన్న కట్టినటువంటి నాయకమ్మ గుడిలో కూడా వారి వంతు బాధ్యతను నిర్వహించారు. మరి అలాగే మొన్న జరిగినటువంటి రేణుకామాత సిద్ధోగ కార్యక్రమంలో కూడా మరి పెద్ద ఎత్తున ప్రజలకు దాదాపుగా 30-35 వేల రూపాయల ఖర్చుతో కూడినటువంటి మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని కూడా వారు చేపట్టినారు. మరి అలాగే ఈరోజు సుమారుగా 1 క్వింటాలు లడ్డు ప్రసాద వితరణని ఈరోజు వారు గంభీరావుపేట పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వినాయక మండపానికి తమ వంతు సేవగా దేవుని సేవగా భావించి ఈరోజు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి ఆ వినాయకుడి ఆశీస్సులు వారిపై ఎప్పుడు ఉండాలని, అలాగే మన గ్రామంలో కూడా హిందూ ముస్లిం ఐక్యత ఇదే విధంగా కొనసాగి అన్నదమ్ముల్లాగా మన గ్రామాన్ని అభివృద్ధి పరుచుకునే విధంలో మతాలకు తావీయకుండా మానవతా దృక్పథంతో దేవుడు ఒక్కడే అన్న వాదనని అందరం మనం భావించి తమకు వీలైనటువంటి సహకారాలని గ్రామంలో ప్రతి సమస్యలో పనిలో తమ వంతు సాయిగా అందరూ కలిసికట్టుగా పనిచేసి రేపు గంభీరావుపేట అభివృద్ధిలో కూడా ఊరి ఐకమత్యంలో కూడా మనం ఈ రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా నిలవాలని గంభీరావుపేట ప్రజలందరినీ కోరుకుంటూ తంగలపల్లి మండలం అంకుసాపూర్ గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ రైస్ ను రూరల్ సీఐ ముగిలి ఎస్ఐడి సుధాకర్ పట్టుకున్నారు. అంకుసాపూర్ గ్రామ శివారులో అక్రమంగా ఓమ్ని వాహనంలో తరలిస్తున్న 10 క్వింటాల పీడీఎస్ రైస్ రూరల్ సీఐ ముగిలి ఎస్ఐడి సుధాకర్ పక్కా సమాచారంతో పట్టుకున్నారు. వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సుధాకర్ మాట్లాడుతూ ఎవరైనా అక్రమంగా పీడీఎస్ రైస్ తరలిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమ రవాణాపై పోలీసులకు సమాచారం అందించాలని, వారి పేరును గోప్యంగా ఉంచుతామని అన్నారు. అంకుసాపూర్ గ్రామము శివారులో పీడీఎస్ రైసు అక్రమంగా రవాణా అవుతున్నట్టు సమాచారం రావడంతో సిరిసిల్ల జిల్లా తంగలపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు నేను కూడా వెళ్ళి అక్కడ చూసినట్లయితే మనకి ఒక హోమ్ని వెహికల్లో సైడ్ కనిపించకుండా బట్టబెట్టి రేషన్ బియ్యాన్ని అక్రమంగా సరఫరా చేస్తున్నట్టు సమాచారం వచ్చింది. వెంబటే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెహికల్ని చేంజ్ చేసి కట్టుకోవడంతో పాటు అక్కడ వెహికల్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళడం జరిగింది. అటు వెహికల్ డ్రైవర్ని ఓనర్ని తీసుకొచ్చి ఎవరైతే రవాణాలో పాలు పంచుకుంటారో, ఎవరైతే రవాణాలో భాగమవుతారో వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు సీజ్ చేసినటువంటి ఈ వెహికల్లో దాదాపు ఒక 10 క్వింటాల వరకు పీడీఎస్ బియ్యం కలిగి ఉన్నది. మండలంలో ఎవరైనా కానీ పీడీఎస్ రైస్ రేషన్ బియ్యాన్ని పక్కతో పట్టిస్తున్నట్టు సమాచారం ఉంటే వెంటనే ప్రభుత్వ నంబర్ కానీ లేదంటే 100కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా, అట్లా సమాచారం ఇచ్చినటువంటి వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామని, మండలంలో ఎక్కడ పీడీఎస్ అక్రమ రవాణా చేసినా వాటిపైన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇదే రిపీట్ అయితే వారిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవడంతో పాటు సీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హెల్పింగ్ హార్ట్స్ స్వచ్ఛంద సంస్థ, తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల సిరిసిల్లలో చేంజింగ్ ది నరేటివ్ ఆన్ సూసైడ్స్ అనే అంశంపై ప్రముఖ సైకాలజిస్ట్, తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కునుకుంట్ల పున్నచందర్ విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సైకాలజిస్ట్ పున్నం చందర్ మాట్లాడుతూ విద్యార్థులు న్యూనతా భావాన్ని విడనాడాలని అన్నారు. సమస్య ఎదురైనప్పుడు ధైర్యంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పంచుకోవాలని అన్నారు. సరైన సలహా, మార్గనిర్దేశం మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తుందని చెప్పారు. మనసులో కలిగిన బాధను వ్యక్తపరచడం ద్వారానే మానసిక స్వాంతన కలుగుతుందని అన్నారు. టీనేజ్ లో హార్మోన్లలో మార్పులు వస్తాయని తెలుపుతూ వాటిని అర్థం చేసుకుని మెదలాలని కోరారు. చిన్న విషయాలకే ఎక్కువగా బాధపడటం, అతిగా స్పందించడం ఉద్వేగ అస్థిరత్వానికి, మానసిక సమస్యలకు దారితీస్తుందని అన్నారు. హెల్పింగ్ హార్ట్స్ అధ్యక్షుడు, తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల కార్యదర్శి ఆలువాల ఈశ్వర్ మాట్లాడుతూ ఎటువంటి మానసిక ఇబ్బంది ఏర్పడ్డా మా స్వచ్ఛంద సంస్థ ద్వారా కౌన్సిలింగ్ ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో చదువు ఆపే విద్యార్థులకు చదివేందుకు ఆర్థిక సహకారం కూడా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి జి వనజాకుమారి, కళాశాల స్టూడెంట్స్ కౌన్సిలర్స్ మడుపు నవీన్ రెడ్డి, ఎం సునీత, లెక్చరర్స్ మురళి, సీతారాం, సునీత, శ్రీనివాస్, ప్రవీణ్, జబీయుల్లా, గంగరాజు, అఫ్రోజ్,
సుల్తానా, అనిత, డాక్టర్ సంజన మరియు ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. చదువులో ఫెయిల్ అయినాను, లేకపోతే చదివింది నాకు వస్తలేదను, నా ఫ్రెండ్ లాగా నేను చదవలేకపోతున్నాను, లేకుంటే నా అవసరాలు తీరట్లేదను, లేకుంటే అందరిలాగా ఉండలేకపోతున్నాను, కారణం ఏదైనా ఈ రోజు లోపల విద్యార్థుల లోపల అసంతృప్తి అనేది పెరిగిపోతుంది. మనం చాలా కార్పొరేట్ కాలేజ్ పిల్లలు మనం చూస్తే 1000 మార్కులకు 985 ప్లస్ వస్తాయి. కానీ ఆ రిజల్ట్ వచ్చిన రోజు ఏంటంటే నా దగ్గరికి చాలా మంది పిల్లలు వస్తారు, తల్లిదండ్రులు పట్టుకొని వస్తారు. 985 వచ్చింది, ఈమె ఏడుస్తుంది, ఆమె బాధపడుతుంది, నిన్నటి నుండి ఏడు పాపట్లేదు, ఆమెకి ఇంకో 2 మార్కులు వచ్చే ఉన్నాయంట అని చెప్పి. అంటే పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోండి. అంటే పొందిన దాంతో సంతృప్తి అనేది మనం పొందలేకపోతున్నాం, సాధించిన దాంతో సంతృప్తి అనేది పొందలేకపోతున్నాం. దాని మూలంగా పిల్లల లోపల అసంతృప్తి అనేది పెరిగిపోతుంది. అంటే మనం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ చేసుకుంటూ కొన్ని సందర్భాల లోపల మనం సాధించింది తక్కువగా ఉన్నప్పుడు అప్పుడు మనం డైలమాలో పడిపోతున్నాం. నాకు కేసు వచ్చింది, తను ఓసిడి అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్తో ఉన్నటువంటి పిల్లడు. తనకు అంటే అందరితో కలిసి ఉండి క్లాస్ రూమ్లో చదువుకోవాలంటే అతను ఇబ్బందిగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే ఇతరుతో కలవలేడు, ఎప్పుడూ ఓవర్ నీట్గా ఉండేటువంటి వ్యక్తి. సో అతను ఏం చేశాడు, యూట్యూబ్లో క్లాస్ వినడం మొదలెట్టాడు. ఫిజిక్స్ బాగా ఉంటుంది కదా, దాంట్లో క్లాస్ వినడం మొదలెట్టిండు. ఒక కాలేజీలో జాయిన్ అయ్యిండు, మధ్యాహ్నం మానేసిండు, ఇంట్లో ఉండి చదువుకోవడం మొదలెట్టిండు, ఎగ్జామినేషన్ ఫీజు కట్టిండు, తను ఎగ్జామ్ రాసిండు. ఏమన్నాడు ఇంటికి వచ్చి, నేను ఫెయిల్ అయిపోతాను నేను సబ్జెక్ట్ అన్నాడు. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎన్ని వచ్చినాయి, ఫస్ట్ ఇయర్లో అవుట్ ఆఫ్ 470కి 438 వచ్చింది, 438 మార్కులు. అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఏంటి, అయినా కూడా తన లోపల సంతృప్తి అనేది లేదు, తను సాధించిన దాంతో సంతృప్తి పడేటువంటి విధానం లేదు. అంటే తన గురించి తాను తక్కువగా అంచనా వేసుకొని, తన సామర్థ్యం గురించి తక్కువ అంచనా వేసుకొని, తాను నిత్యం మదనపడుతూ ఒత్తిడి పెంచుకోవడం వల్ల అనేక రకాల ఇబ్బందులు. అంటే చివరికి ఏంటి, తనకు ఆలోచనలు వేరే రకమైన ఆలోచనలు. అంటే ఇవన్నీ సమస్యల బదులు అంటే ప్రతిదీ సమస్య కనబడుతుంది వాళ్ళకి. అంటే కాలేజీకి వెళ్ళాలంటే సమస్యనే, ఏ పని చేయాలంటే అదొక పెద్ద సమస్యనే కనబడుతుంది. దాంతో ఏమవుతున్నారు అంటే ఒత్తిడి పెంచుకొని ఆత్మహత్యల వైపు, సూసైడ్స్ వైపు వెళ్ళడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, భారత ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పుడు చేంజింగ్ ద నెరేటివ్ ఆన్ సూసైడ్స్ అంటుంది. అంటే సమాజంలో పిల్లల లోపల ఉన్నటువంటి ఆత్మహత్యల పైన ఉన్నటువంటి దృక్పథాన్ని మార్చాలి మనం. అంటే వాటిని చూసేటువంటి విధానం ఎట్లుండాలి, వాటిని అర్థం చేసుకోవడం ఎట్లా. నీకేమైనా ఇబ్బందికరమైనటువంటి ఆలోచనలు కలిగినప్పుడు నీలో ఉన్నటువంటి స్టిగ్మాని ఎలా వదిలించుకోవాలి. అంటే భయం, ఎవరేమనుకుంటారో చెప్తే, ఎవరు అర్థం చేసుకుంటారో లేదో అనేటువంటి భయాలు పెట్టివి వ్యక్తుల లోపల బాగా ఎక్కువ ఉంటున్నాయి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మాలలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును పునః పరిశీలించాలని దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 11న జంతర్ మంతర్ వద్ద భారీ బహిరంగ సభ జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున జాతీయ స్థాయిలో నిర్వహించే కార్యక్రమానికి మద్దతుగా ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా మాలల ఐక్యవేదిక హడక్ కమిటీ ఎల్లారెడ్డిపేట హడక్ కమిటీ మండల కన్వీనర్ గా ఎడ్ల సందీప్, ట్రెజరర్ గా గట్టుపల్లి రవి, హడక్ కమిటీ మండల కన్వీనర్ గా ఎడ్ల సందీప్లను నియమించారు. మాయావతి గారు చేస్తున్నటువంటి నిరసన దీక్ష ఢిల్లీ జంతర్ మంతర్లో చేస్తున్న మాయావతి గారు బీఎస్పీ పార్టీ తరఫున మాలలకు ఏదైతే వర్గీకరణ ఉన్నదో దాన్ని రద్దు చేయాలని, ఏదైతే క్రిమినల్ అనేది ఉన్నదో దాన్ని రద్దు చేయాలని చెప్పి ఢిల్లీలో జరుగుతున్న ఆజాద్ చంద్రశేఖర్ కానీ ఇలా అతవాలే కానీ వాళ్ళు చేస్తున్నటువంటి అక్కడ కేంద్ర మంత్రులు కానీ ఇలా బీఎస్పీ పార్టీ వాళ్ళు కానీ అందరూ చేస్తున్నటువంటి దానికి సంఘీభావంగా ఇలా మన ఎల్లారెడ్డిపేట మండలంలో వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తరఫున ఇలా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటిది అనుకున్నప్పుడు, ఏదైతే మాలలకు అన్యాయం జరుగుతుంది, ఈ వర్గీకరణ అనేది చెల్లదు, భారత రాజ్యాంగంలో లేదు ఏది వర్గీకరణ చేయాలనేది. ఎస్సీలు అంటే 59 కులాలు, 59 కులాలల్లో ఒక 2 కులాలు కనిపిస్తూ ఉంటాయి, ఒకటి మాల ఒకటి మాదిగ. ఈ 2 కులాల వాళ్ళు ఇలా ఈ 15% ఉన్న రిజర్వేషన్ను మేము పంచుకుందామని చెప్పి వాళ్ళు ఏదో చేస్తూ ఉన్నారు, కుట్ర వండుతూ ఉన్నారు. ఇలా మాదిగలు మా మీద మాలల మీద ఒకటే
ఆరోపణ చేస్తూ ఉన్నారు. మాలలు మరి దోసుకున్నారు అని చెప్పి అంటా ఉన్నారు మందకృష్ణ గారు. అయ్యా మందకృష్ణ గారు, మేము మాలలు ఎక్కడ కూడా ఎవరికి దోసుకోలేదు. మా పిల్లలు చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి తప్ప మేము ఎవరి పాలు దోసుకోలేదు, ఎవరిని హింసించడం లేదు. కాబట్టి ఇది రాజ్యాంగబద్ధంగానే మేము సంపాదిస్తాము, ఎవరి వాట గుంజుకుంటలేము, ఎవరి వాటను దోసుకోవడం లేదు. కాబట్టి ఇప్పటికైనా మందకృష్ణ గారు, మీరు మాలలను మనువాదులుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. మాలలు మనువాదులు కాదు, మాలలు అంబేద్కరిస్టులు, మాలలు అంబేద్కర్ వాదులు తప్ప మాలలు మనువాదులు కాదనేది నువ్వు ఒకసారి గుర్తించుకోవాలి. నువ్వు ఎవరి సంఖ్యలు ఉండవో, నువ్వు మనువాదుల సంఖ్యలు ఉండవా లేకపోతే ఎవరి సంఖ్యలు ఉండవు. కాబట్టి నువ్వు నీకే గుర్తు కావాలి. కృష్ణన్న గారు, మీరు మరోసారి ఒకసారి మాలల మీద విమర్శ చేసేటప్పుడు మీరు మరొకసారి ఆలోచించి మాలలు మనువాదులు కాదనేది గుర్తించుకొని మీ గౌరవాన్ని మీరు కాపాడుకోవాలి. ఒకవేళ కాపాడుకోకపోతే మాత్రము ఈ మాలలు ఊకుండే ప్రసక్తి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా మీరు మాట్లాడే పదాలను మాలలను ఖర్గే గారిని విమర్శిస్తావు, వివేక్ గారిని విమర్శిస్తావు, ప్రతి ఒక్కరిని విమర్శిస్తా ఉన్నావు. కాబట్టి మాలలు మాదిగలకు ఎంత సేవ చేసిరో మీకు తెలుసు. గతంలో కారంచేడులో కానీ చుండూరులో కానీ ఇలా మా బుద్ధతారకం గారు, ఇలా కత్తి పద్మరామం కానీ, కాకి మాధవరావు కానీ వీళ్ళందరూ కూడా మాలలు అప్పుడు మిమ్మల్ని కాపాడరు. ఒక్కసారి గుర్తెరగాలి మాలల మీద. ఇప్పటికైనా మీరు ఏదైతే ఈ రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి తీర్పు ఉన్నదో, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దాన్ని వెంటనే తీసుకొని ఇలా మాలలతో కలిసి రిజర్వేషన్ 15% ఉన్న రిజర్వేషన్ను 20%, 25%, 30% పెంచుకోవడానికి పోరాటంలో కలిసి రావాలని చెప్పి మేము ఈ నిరసన కార్యక్రమం ఇప్పటి కూడా టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ పాలకులారా మాలలను ద్రోవులుగా చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికైనా గ్రామాలకు మీరు వస్తే మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి. ఇప్పటికైనా మాలలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయండి. మీరు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అసలు మాలలు ఏ విధంగా దోపిడీకి గురవుతారో ఒకసారి మీరు గుర్తెరగాలని చెప్పి మేము ఈ పత్రిక ముఖంగా మేము చేస్తా ఉన్నాం. ఇలా మేము ఏదైతే ప్రభుత్వం ద్వారా కొన్ని లెక్కలు తీసుకున్నా ఉన్నాం. ఏ లెక్కలు అంటే ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎవరికి ఎన్ని నిధులు వచ్చినాయి అదంతా కూడా మా దగ్గర చిట్టా ఉన్నది. అతి త్వరలోనే అవన్నీ మొత్తం పూర్తి బయోడేటా మాదిగలకు ఎన్ని యూనిట్లు వచ్చినాయి, మాలలకు ఎన్ని యూనిట్లు వచ్చినాయి, దాన్ని ఇలా మీరే దోసుకొని మాలల మీద అబద్ధాలు వేస్తూ ఇలా మాలలను దొంగలుగా చిత్రీకరిస్తారు. ఖబర్దారు కృష్ణన్న, మీరు ఇంకోసారి మాట్లాడేటప్పుడు మాలలను మనువాదులు అనేది ఇంకా ఎప్పుడు కూడా మాట్లాడొద్దని చెప్పి మేము ఈ పత్రిక ముఖంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకోసారి అట్లా మాట్లాడదని చెప్పి మీరు వర్గీకరణ బంద్ చేసి ఏదైతే ఉన్నదో రిజర్వేషన్ పెంపు కొరకు పోరాడదాం, అందులో కలిసి రాని అని చెప్పి మేము పత్రికాముఖంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. జై మాలా, జై భీమ్. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సుప్రీం మాయావతి గారు, అట్లాగే కేంద్ర మంత్రి అటావాలే, అట్లాగే భీమ్ చీఫ్ సెక్రటరీ చంద్రశేఖర్ ఆజాద్ గారు ఏదైతే సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖు నాడు ఏదైతే తీర్పు వెలువడిందో దానికి నిరసనగా ఈరోజు వాళ్ళు అక్కడ ధర్నా నిరసన కార్యక్రమం తెలుపుతున్నారు. ఇది దేశవ్యాప్తమైనటువంటి నిరసన. దానికి సంఘీభావంగానే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మేము వారికి మద్దతుగా ఈ సంఘీభావ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఏదైతే పార్లమెంట్లో చట్టం చేయాల్సినటువంటి పనిని సుప్రీంకోర్టు ద్వారా దొడ్డిదారిన సుప్రీంకోర్టు ద్వారా ఆ జడ్జీలను మ్యాన్పులేట్ చేసి రాష్ట్రాలకే అధికారాలు ఉంటాయి, ఈ వర్గీకరణ చేసే రాష్ట్రాలకు అధికారం ఉందని ఒక తీర్పును దొంగచాటున ఇవ్వడం జరిగింది. రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఎస్సీలను వర్గీకరించాలి అనేది ఎక్కడ కూడా భారత రాజ్యాంగంలో ఎక్కడ చూపెట్టినా కానీ మేము నిజంగానే అంగీకరిస్తాం. భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినప్పుడు ఎక్కడ కూడా ఎస్సీలను వర్గీకరించమని ఎక్కడ కూడా చెప్పలే. ఇది గతంలో కూడా చంద్రబాబు ఆయన హయాంలో ప్రభుత్వం ఉన్నప్పుడు అమలు చేసినప్పుడు కూడా మేము సుప్రీంకోర్టుకు ఇదే సుప్రీంకోర్టు ఈ చట్టం చెల్లదు, ఎస్సీలంతా ఒకటే అని చెప్పారు. మరి అప్పుడు చెప్పిన తీర్పు అదే సుప్రీంకోర్టు అప్పుడు చెప్పింది. మరి ఇప్పుడు అదే సుప్రీంకోర్టు వర్గీకరించాలనేది ఎట్లా చెప్తుంది? అంటే ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక లెక్క, ఇంకో ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకో లెక్క, అట్లుంటుంది కదా. సుప్రీంకోర్టు ఏది ఉన్నా కానీ తీర్పే ఉండాలి, కానీ ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక తీర్పు, ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకో తీర్పు, అట్లా ఉండదు. కానీ ఏదైనా చట్టం చేయాలంటే అది భారత పార్లమెంటు వ్యవస్థకే ఉంటుంది. కాబట్టి పార్లమెంటు వ్యవస్థనే చట్టాలను తయారు చేయాలి. కాబట్టి ఈ
పార్లమెంటు వ్యవస్థ ద్వారా కాకుండా ఈయన దొడ్డిదారిన ఈ చట్టాన్ని కేంద్ర సుప్రీంకోర్టు ద్వారా ఇవ్వడం ద్వారా ఇది చెల్లదు. కాబట్టి దయచేసి మందకృష్ణ గారు, మాది అన్న గారు, మీ మీద గౌరవం ఉంది. రిజర్వేషన్ పెంపు కోసం మీరు నాయకత్వం వహించాలి. ఆ నాయకత్వంలో మీ ఎంబడ మాలలు అందరూ ఉంటారని రిజర్వేషన్ 15% ఉన్న రిజర్వేషన్ను 25% నుంచి 30% పెంచాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ ధర్నా వారికి మద్దతుగా ప్రకటిస్తూ జై భీమ్, జై భారత్, జై పూలే. ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డికి ఘన నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు సెప్టెంబర్ 17 వరకు వివిధ ప్రాంతాల్లో జరుగుతుండగా నేటి నుండి వారోత్సవాలు గాలిపల్లి గ్రామం నుండి ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా 1948 సెప్టెంబర్ 11న తెలంగాణలోని నైజాం సర్కార్ను మెడలు వంచాలని కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, ముగ్ధం మొయినుద్దీన్ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో 4500 మంది కమ్యూనిస్టు గెరిల్లాలు అమరత్వం వర్ధిల్లాలని గుర్తు చేశారు. 3000 గ్రామాలు నైజాం సర్కార్ నుంచి విముక్తి పొంది లక్షలాది ఎకరాలు కమ్యూనిస్టు పార్టీ పోరాటం చేసి ప్రజలకు పంచిందన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, జిల్లా కార్యవర్గ సభ్యులు మంద సుదర్శన్, కడారి రాములు, మీసం లక్ష్మణ్, అజ్జు వేణు, శ్రావణపల్లి మల్లేశం, ఏసీ రెడ్డి, తిరుపతి రెడ్డి, లక్ష్మణ్ రాజు, బాలయ్య, చంద్రం, బాలనర్సు, బాలవల్లు, బద్దం ఎల్లారెడ్డి, కుమారుడు బద్దం రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొదటి తెలుగోడవు కొమురయ్యా, బలి అయిన వీరుల్లో కొమురయ్యా, మొదటి తెలుగోడవు కొమురయ్యా, అమర జీవి నీవు కొమురయ్యా, అందుకో జోహార్లు కొమురయ్యా. జోహార్లు అమర వీరుడు, అమర వీరులకు తెలంగాణ. జోహార్ సాయుధ పోరాట అమర వీరులకు, జోహార్ బద్దం ఎల్లారెడ్డికి, జోహార్ సాయుధ పోరాట అమర వీరులకు, జోహార్ తెలంగాణ రైతాంగ సాయుధ. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా మనం రాజన్న సిరిసిల్ల జిల్లా గాలిపల్లిలో అంటే తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చినటువంటి దాంట్లో అగ్రగణ్యులు మొదటివాడు బద్దం ఎల్లారెడ్డి గారి విగ్రహం దగ్గర మనం వాళ్ళ నివాళులు అర్పించడం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటం వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం అది. ఇవల్ల హిందూ మతోన్మాద బీజేపీ పార్టీ అది హిందూ ముస్లిం యుద్ధంగా పోరాటంగా చిత్రీకరిస్తూ వక్రీకరిస్తున్నది. అదిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం క్షమించేది లేదు. అది హిందూ ముస్లిం పోరాటం కాదు. తెలంగాణ సాయుధ పోరాటం ఏ కులానికో ఏ మతానికో సంబంధించింది కాదు. అన్ని కులాలు అన్ని మతాలు ఆ యొక్క పోరాటంలో భాగస్వామ్యమైనవి. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటానికి రావి నారాయణ రెడ్డి, మహమ్మద్ మొయినుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి ముగ్గురు ఆనాడు సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన దానిలో మొట్టమొదటి వాళ్ళు వదిలేసినటువంటి ఆ యొక్క ఆశయాన్ని తుదికంట కొనసాగించడానికి నిరంతరంగా ఇప్పుడు పోరాటాలు అనేక రూపాల్లో కొనసాగుతున్నాయి. కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ పుట్టి ఇంకొక 4 రోజులైతే 100 ఈ రోజుకు 76 సంవత్సరాలు కావస్తూ ఉంది. ముఖ్యంగా ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కూడా భారతదేశంలో విలీనం కావాలంటే కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేయాల్సి వచ్చింది. ఆ పోరాటంలో ఈ తెలంగాణ సాయుధ పోరాటాన్ని కొనసాగించిన ఉద్దేశంతో కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి, కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి, మొయినుద్దీన్ ముగ్గురు కూడా తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. అది కూడా సెప్టెంబర్ 11వ తారీఖున, అంటే 1 సంవత్సరం నాటికి హైదరాబాద్ ఏదైతే ఉందో భారతదేశంలో విలీనమైంది. ఈ సందర్భంలో దాదాపుగా దున్యావానికే భూమి కావాలని తెలంగాణలో ఉన్నటువంటి నైజాం సర్కారును ఎల్లగొట్టడానికి ఇవాళ అనేకమైనటువంటి పోరాటాలు చేసింది కమ్యూనిస్ట్ పార్టీ. ముఖ్యంగా దున్యావానికే భూమి పోరాటం అయితేనేమిటి, జగీర్దారులు, జమీందారులు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి దాదాపుగా లక్షలాది ఎకరాల భూములు పేదలకు పంచినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీది. అంతేకాకుండా 3000 గ్రామాలను విముక్తి చేసుకున్నటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీది. అంతేకాకుండా ఈ తెలంగాణ రాష్ట్రం విముక్తి కావాలంటే దాదాపుగా కరుడు కట్టేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు 4000 మంది అమరత్వం పొందక తప్పలేదు. ముఖ్యంగా ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటం మూలంగానే ఈ తెలంగాణ రజాకాలను ఈ తెలంగాణ నుంచి వెళ్ళగొట్టినటువంటి చరిత్ర. అట్లాగే భూస్వాములకు వ్యతిరేకంగా, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా, దోపిడి పీడనలకు వ్యతిరేకంగా, భూస్వామ్య గుండాగిరికి వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర కమ్యూనిస్టులది.
కాబట్టి తెలంగాణ వచ్చిందంటే నిన్న మొన్న అధికారంలో టీఆర్ఎస్ కాదు, ఇప్పుడు చెప్తున్నట్టుగా బీజేపీ ఏదో మొత్తం రంగు ములిపి ఇవాళ ఓట్ల సీట్ల రాజకీయం కోసం తెలంగాణ గడ్డ మీద ఇవాళ బీజేపీ అడుగు పెడతా ఉంది. అందుకే మేము ప్రజలను కోరేది ఏంటంటే ఇవాళ ఏ తెలంగాణ కోసం అయితే పోరాటాలు చేసిర్రో, ఏ తెలంగాణ ఉద్యమం కోసం అయితే ప్రాణాలు అర్పించినటువంటి కమ్యూనిస్టు పార్టీల యొక్క కార్యకర్తల యొక్క అమరత్వం పొందినటువంటి వాళ్ళ యొక్క చరిత్రను పాఠ్య పుస్తకంలో చేర్చాలి. అంతేకాకుండా ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ తెలంగాణ కోసం ముఖ్యంగా మాందాపూర్ గుట్టల్లో అమరులైనటువంటి జననాయకులైనటువంటి కామ్రేడ్ సింగిరెడ్డి భూపతి రెడ్డి, అట్లాగే ఈ ప్రాంత ఉద్యమ నాయకుడు ఈ తెలంగాణ సాయుధ పోరాటాన్ని పిలిచినటువంటి కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి యొక్క కాంస్య విగ్రహాలను సిరిసిల్లలో ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా వీళ్ళిద్దరి యొక్క విగ్రహాలను కూడా హైదరాబాద్ ట్యాంక్ బండి పైన కూడా ఏర్పాటు చేసి ఆ కమ్యూనిస్టు ఉద్యమాలకు కమ్యూనిస్టు ప్రేరణకు ఉన్నటువంటి ఈ యొక్క గౌరవాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఇవాళ తెలంగాణ అధికారం ఉన్నటువంటి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. అందుకే మేము కోరేది ఏంటంటే ఇవాళ ఈ యొక్క సాయుధ పోరాటాన్ని, త్యాగాలు చేసిన పోరాటాన్ని, ఉద్యమాలు చేసిన పోరాటాన్ని, రక్త తర్పణాలు చేసినటువంటి పోరాటాన్ని ఇవాళ బీజేపీ అనేది మొత్తం రంగు మొలిపి ఇవాళ అది హిందూ ముస్లిం గొడవలుగా సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉంది. తంగలపల్లి మండల కేంద్రంలోని డీడీసీ యూత్ ఆధ్వర్యంలో గణపతి మండపం వద్ద కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని తంగలపల్లి మండల కేంద్రంలోని డీడీసీ యూత్ ఆధ్వర్యంలో గణపతి మండపం వద్ద కుంకుమ పూజ అలాగే అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కుంకుమ పూజకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. मंगले शिवे परमार्थे मनक्को मते सादेना त्रिगुरे दिव्ये नमो नमः हे धर्मा समर्पयामि आवनं समर्पयामि गोर्मादेवीलु మండపల్లి కేసీఆర్ నగర్ లో మౌలిక వసతులు కల్పించాలని ఆ కాలనీ వాసులు ఈ రోజు సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో గత 15 రోజులుగా నీటి సరఫరా కావడం లేదని, పారిశుద్ధ్య కార్మికులు రావడం లేదని, వీధి లైట్లు వెలగటం లేదని వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాలనీ వాసులు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమను ఊరికి దూరంగా పడేశారని, సరైన సౌలతులు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 15 రోజులుగా నీటి సరఫరా లేక నీటిని 3వ అంతస్తులోకి మోసుకొని వెళ్లే పరిస్థితి కలిగిందన్నారు. బస్ సౌకర్యం లేక నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 2 రోజులకు ఒకసారి వచ్చే చెత్త ట్రాక్టర్ కూడా రావడం లేదని వెంటనే అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని మహిళలు డిమాండ్ చేశారు. మాకు నీళ్లు వారం రోజుల నుండి నీళ్లు మొత్తానికి వస్తలేవు సార్. మాకు చెత్త బండి కూడా వస్తలేదు, వీధి లైట్లు లేవు, మోరు తీస్తలేదు. మాకు అన్ని సమస్యలు ఉన్నాయి సార్. దాని గురించే మేము ఇక్కడికి వచ్చినాం. ఆ సమస్యలు మీరే నెరవేర్చాలి సార్. ఎట్లా మేము ఎన్ని రోజులు ముసలోళ్ళు పెద్ద మనుషులు అందరు ఇబ్బంది పడుతుండ్రు సార్ నీళ్లు లేక. పైన వాళ్ళు ఎంతగానో మోస్తారు సార్, కిందోళ్ళు అంటే మోస్తారు, పైన వాళ్ళు 3 అంతస్తులు ఎట్లా మోస్తారు సార్. కనీసం మాకు మంచి నీళ్ళు కూడా లేవు సార్. జనం మీరు ఎట్లా దయచేసి మా మీద చూపించండి సార్. ఒక చెత్త బండి 3-4 రోజులు సార్, వారానికి ఎక్కువైతుంది. 4 రోజులు కాదు, వాళ్ళ సమస్య బాగా అయిపోయింది. మెయిన్ పైపు అక్కడ ఎవరు పట్టించుకుంటలేరు. వాళ్ళ గత కూడా వాళ్ళు కూడా సరే అన్నట్టు ఏం అసలు అంటలేరు. మాకు కింద ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళకు కూడా మొయ్యాలంటే ప్రాబ్లమే. కాకపోతే మాకు నీళ్ళు ఉంది కాబట్టి ముసలోళ్ళు ఉన్నారు, చాతగాను కొంతమంది చేసిపోయిన పైకి నీళ్లు పట్టుకొని పోవాలని మాకు బాగా ఇబ్బంది అవుతుంది. వీధి లైట్లు లేవు, రామ్కోన్ కూడా మాకు బస్సు సౌకర్యం లేదు, చెత్త బండి రావట్లేదు. కానీ నీళ్ళకైతే బాగా ఇబ్బంది అవుతుంది సార్. మాకు మాత్రం నీళ్ళు కావాలి. నీళ్లు పోయడం అనంటే మాతోనే అవుతుంది. బోర్లు కూడా దగ్గర లేవు సార్. కాకపోతే బోర్లు 2-3 బ్లాక్లకు మధ్యలో ఒకటి ఉందంట, అది కూడా చూసి మాకు పైప్ లైన్ వేస్తే సంతోషం. గంభీరావుపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో 5వ రోజు వినాయకుని నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని జిల్లా బాలికల పాఠశాలలో వినాయకుని 5వ రోజు ఘనంగా ఊరేగింపుతో ఉపాధ్యాయుల విద్యార్థులు నిమజ్జనం నిర్వహించారు.
జెడ్పీహెచ్ఎస్ గవర్నమెంట్ గర్ల్స్ గంబ్రేపేట స్కూల్లో వినాయకుడిని చేసుకోవడం జరిగింది. అయితే 5 రోజుల తర్వాత ఈరోజు మన గంబ్రేపేటలో ఆల్మోల్ చెరువులో నిమజ్జనం చేయడానికి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమంలో మా పాఠశాల ఉపాధ్యాయులందరూ మరియు పాఠశాల విద్యార్థులు కూడా సాంస్కృతిక కార్యక్రమంతో నిమజ్జనానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పాఠశాల గర్ల్స్ దాంట్లో ఈరోజు 5 రోజుల పాటు మట్టి వినాయకులు పర్యావరణాన్ని బాగా మంచి జరిగే విధంగా మట్టి వినాయకుల్ని ప్రతిష్ఠించి 5 రోజుల పాటు రోజు నిత్య పూజలు చేసి మరి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి చాలా అంగరంగ వైభవంగా విద్యార్థులందరం ఉపాధ్యాయులందరం కలిసి ఈరోజు నిమజ్జనం చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులందరూ కూడా పాల్గొనడం జరిగింది. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని ఇల్లంతకుంట మండలంలో పాట చిత్రీకరణను ప్రారంభించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో నేటి సమాజంలో తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్న కొడుకులు కోడళ్లపై ఓ పాటను చిత్రీకరణ చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మరియు కదిరి శ్రీకాంతులు ఆటకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ పాటకు రచనా గానం రామంచ తిరుపతి అందించగా సంగీతం నాందేవ్, నటీనటులుగా సీతా మహాలక్ష్మి, బొల్లం కనకయ్య, కెమెరా అనిల్. ఈ పాటకు స్క్రీన్ ప్లే దర్శకత్వం బాలకిషన్ తిప్పరా, వేణి వ్యవహరించారు. డైరెక్షన్ చేయండి. మ్యూజిక్ అయితే మంచిగా ఉన్నది. మన కోసం అసలు మన షూటింగ్ లో ఉండాలి. పోలీస్ షూటింగ్ ఫోటో తీసుకోవాలా? ఫోటో తీయాలా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.